అమరావతి శీఘ్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఫలించింది. రాజధాని అభివృద్ధిలో కీలకమైన 2 ప్రాజెక్టుల భూసేకరణ ఖర్చును కేంద్రమే భరించనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సానుకూలత వ్యక్తం చేసింది. ఆ ప్రాజెక్టుల్లో ఒకటి 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్, మరొకటి 59 కిలోమీటర్ల పొడవైన తూర్పు బైపాస్. ఈ రహదారుల నిర్మాణం చేయాలంటే వేల ఎకరాల భూమిని సేకరించాలి. ఇందుకు 6,000 కోట్ల రూపాయలపైనే నిధులు అవసరం. ఏపీకి ఉన్న అప్పులు, ఆర్థిక కష్టాల నేపథ్యంలో భూసేకరణ చేసే స్తోమత సర్కారుకు లేదు. ఆ ఖర్చును కేంద్రమే భరించాలని చంద్రబాబు ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు. అప్పుడు పరిశీలన చేస్తామని మాత్రమే కేంద్ర మంత్రి చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు సూచనల మేరకు ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం విన్నపాల గురించి కేంద్రం వద్ద ప్రస్తావించారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, తూర్పు బైపాసుల కోసం భూసేకరణకు అయ్యే ప్రతి రూపాయి తామే భరిస్తామని ఎంఓఆర్టీహెచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వక సమాచారం ఇచ్చింది. ప్రతిగా పరోపకారం కింద తమకు స్టేట్ జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఇందుకు సర్కారు కూడా సరేనంది. స్టేట్ జీఎస్టీని మినహాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు 6,000 కోట్ల భారం తప్పింది. ఇదంతా సీఎం చంద్రబాబు చొరవతోనే జరిగిందని ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే విజయవాడ నగరానికి ప్రధానమైన ట్రాఫిక్ సమస్య కోసం అటు తూర్పు పశ్చిమ బైపాసులో నిర్మాణం చేయాలని చెప్పి గత 10 ఏళ్ల నుంచి అయితే రాష్ట్ర భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే 3 సంవత్సరాల క్రితం పశ్చిమ బైపాస్ అయితే నిర్మాణం అయితే పూర్తి చేసుకుని ఒక 5-6 నెలల్లో దాని ప్రారంభోత్సవాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఏదైతే తూర్పు బైపాస్ అలాగే ఔటర్ రింగ్ రోడ్, ఈ రెండుని కూడా వెంటనే పనులు మొదలు పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో మొత్తం కూడా సంప్రదింపులు అయితే జరిపిన పరిస్థితి నెలకొంది. అయితే మొదటి నుంచి కూడా ఔటర్ రింగ్ రోడ్డుకి ఈ భూసేకరణకు అయితే అటు శరిసగం బలాయించాలని చెప్పి కూడా కేంద్ర ప్రతిపాదనలు పెట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ శరిసగం కూడా బలాయించేందుకు కూడా మాకు అంత స్తోమత లేదు, ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చెప్పి కూడా గతంలో చెప్పిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఇటు ఈస్ట్ బైపాస్ కి అలాగే ఔటర్ రింగ్ రోడ్ కి భారీగా అంటే 1000 ఎకరాల్లో భూసేకరణ జరపాలి. దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఈ రెండింటికి కూడా ఖర్చు అయ్యే నేపథ్యంలో అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితిలో లేదంటూ కూడా చెప్పడంతో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అది భరిస్తానికి మేము తాము సిద్ధంగా ఉన్నామని చెప్పింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక విజయవాడకి అంటే అటు చెన్నై, కలకత్తా, ఇటు మచిలీపట్నం, హైదరాబాద్ ఈ 2 ప్రధానమైన రహదారులు విజయవాడ నగర మధ్య నుంచి వెళ్లడంతో మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గం ప్రధానంగా అటు ఈస్ట్ బైపాస్, వెస్ట్ బైపాస్ వస్తే పూర్తిగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రెండింటి కోసం ఇప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో వెస్ట్ బైపాస్ అయితే కంప్లీట్ అయ్యే దశకొచ్చింది. అలాగే తూర్పు బైపాస్ కి అయితే దానికోసం భూసేకరణ ఇవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఒక ఈస్ట్ బైపాస్ కి భూసేకరణ కోసం ఖర్చు అవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అంత వ్యయం చేయలేని పరిస్థితి కూడా నెలకొని ఉంది. దాంతో మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ కూడా అంటే రాజధానికి చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ కూడా ఒక ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పి కూడా 2019లో దాని మీద ఒక ప్రతిపాదన అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు తయారు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అప్పుడు సగ భాగం రాష్ట్ర ప్రభుత్వం, సగం కేంద్ర ప్రభుత్వం భరించాలని చెప్పి కూడా అప్పట్లో కేంద్రానికి సగం కూడా మేము భరించలేమని చెప్పి కూడా అప్పట్లో అంటే 2017-18లో చెప్పడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు అటు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు లేకపోతే తూర్పు బైపాస్ కావచ్చు మొత్తం కూడా
దానికి కావాల్సిన భూసేకరణ మొత్తం కూడా మేమే భరిస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో కొంత ఊరట అయితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అయితే లభించిందని చెప్పుకోవచ్చు నిర్మా. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.